ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా నిలబడి ఉండగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. కూర్చోనండి. మహాగణుడును మహోన్నతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీదుట పెట్టాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే ద పవర్ ఆఫ్ ప్రయారిటీ, అనగా ప్రాధాన్యత యొక్క శక్తి అనే అంశాన్ని నేను మీదుట పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనగా మానవుని యొక్క జీవితంలో మనం అనేక పనులు చేయవలసిన వారమై ఉంటాం. అయితే అన్ని పనులు ఒక్క మానవుడే చేయలేడు. ప్రతి పని కంప్లీట్గా ఒక మానవుడు చేయలేడు. కాబట్టే మనం ఎన్ని పనులు చేయగలమో ఆ పనులు మాత్రమే మనం చేయగలం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఈరోజు నిజంగా మన జీవితం ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఈరోజు నిజంగా ప్రజలు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈరోజు చాలామంది ఎంతో కష్టపడుతున్నారు. నిజమే, వారి ప్రయాస నిజమే, వారి కష్టము నిజమే. కానీ వారి ప్రయాసకు తగిన ఫలితం వాళ్ళకి రావట్లేదు. వాళ్ళ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే నువ్వు కష్టపడితే ప్రయోజనం లేదు, నువ్వు ప్రయాసపడినంత మాత్రం చేత ప్రయోజనం లేదు. కానీ నువ్వు కష్టపడవలసిన రీతిలో కష్టపడాలి, నువ్వు ప్రయాసపడవలసిన రీతిలో నువ్వు ప్రయాసపడాలి. అలా కాకుండా నువ్వు ఏదో నీకు తోచిన విధానంలో నువ్వు చేసుకుంటా పోతే ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి ఉండేవాడంట, ఆయన ఏ విషయమైనా గట్టిగా మాట్లాడేవాడంట. పాతక రోజుల్లో మీకు తెలుసు, అప్పట్లో ఫోన్లో ఏమన్నీ లేవు కాబట్టి ఎవరినన్నా పిలవాలంటే తోటల్లో కానీ పొలాల్లో పనిచేసేటప్పుడు కానీ ఇళ్లల్లో ఉన్న వాళ్ళని గట్టిగా ఎలుగెత్తి కేక వేయవలసి వచ్చేది. ఇప్పుడంటే మనం అవతల గదిలో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నాం మనం కదండి. ఇప్పుడు గట్టిగా అరిసే పని లేదు. అయితే ఒక వ్యక్తి అలా గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడంట. అయితే ఇప్పుడు అప్పట్లో ఫోన్ వచ్చిన కొత్తలో ఇంగ్లాండ్ దేశంలో జరిగిందనమాట అది. అప్పుడే ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్ వచ్చినప్పుడు ఆ ప్రజలు బయట గట్టిగా మాట్లాడటం అలవాటు అయ్యి ఆ ఫోన్లో కూడా గట్టిగానే అరిసేవాళ్ళు అంట. ఎందుకని? నువ్వు అరిసిన మాట వినపడదు అవతల వ్యక్తికి. ఆ ఫోను ద్వారా, యంత్రం ద్వారా వెళ్ళే శబ్దం మాత్రమే అవతల వ్యక్తికి వినబడుతుంది. అందుకే కొన్నిసార్లు మనం కూడా మనకు తెలియకుండా మనం మాట్లాడేటప్పుడు మీ మాట మాకు అర్థం కావట్లేదండి అన్నారనుకోండి, మనం గట్టిగా అరుస్తాం. అవునండి. ఇప్పుడు విజయవాడలో ఉన్న ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ నేను గట్టిగా అరిస్తే మాత్రం ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. ఆ ఫోను సిగ్నల్ సరిగా పనిచేస్తే నేను మంచిగా మెల్లగా మాట్లాడినా వినపడద్ది, ఆయనకి గట్టిగా మాట్లాడినా వినపడద్ది. అలా అని సిగ్నల్ సరిగా లేని టైంలో నేను ఇక్కడ నుంచి అరిసిన ప్రయోజనం ఏమీ లేదు. ఒక వ్యక్తి ఇలాగే ఒక మినిస్టర్ గారు, ఆ ఇంగ్లాండ్ మినిస్టర్ గారు ఫోన్లో గట్టిగా అరుస్తున్నాడంట. ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ ఆఫీసులు అన్నీ వినపడుతున్నాయంట. అప్పుడు ప్రధానమంత్రి గారు, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి గారు ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ అడిగాడంటే, ఏంటి ఆయన ఎంత గట్టిగా అరుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నాడంట. ఆయన అన్నాడంట, ఆయన స్కాట్లాండ్లో ఉన్న ఆయనతో మాట్లాడుతున్నాడు అన్నాడంట. అంటే స్కాట్లాండ్ అనేది అదొక చిన్న దేశం. అది ఆ దేశంలో ఉన్న వ్యక్తితో ఈయన మాట్లాడుతున్నాడంటే అప్పుడు ఆయన అన్నాడంట, డైరెక్ట్గా ఎందుకు ఆయన ఫోన్లో మాట్లాడమని చెప్పాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు విజయవాడలో ఉన్నవాడిని నువ్వు నూజివేడ్లో ఉండి కేకలు వేసుకుంటూ అరిస్తే మాత్రం నీ గొంతు పగిలిపోతుందే తప్ప నీ మాట ఒక్కటి కూడా వాడికి వినపడద్దా?
వినపడదు. వాడికి నువ్వు మాట వినబడాలంటే నువ్వేం చేయాలంటే ఫోన్ తీసుకుని వాడి నెంబర్ నీకు తెలియాలి. అప్పుడు వాడికి ఫోన్ చేస్తే అప్పుడు నువ్వు మెల్లగా మాట్లాడిన ఆ వ్యక్తికి ఆ మాట చేరుతుంది. కాబట్టి ఏదో మేము అరుస్తున్నాము, కేకలేస్తున్నాము, ప్రయాసపడుతున్నాము అంటే కాదు ప్రయోజనం. ఈరోజు మనిషి ప్రయాసపడుతున్నాడు, కానీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకు వ్యర్థమవుతుంది? ఎందుకు వ్యర్థమవుతుందంటే ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. ఈరోజు మన జీవితాలు అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించాలంటే ప్రయారిటీ సరిగా ఉండాలి. నీ ప్రయారిటీస్ సరిగా లేదనుకోండి, నీ జీవితం ఎప్పటికీ ఆశీర్వదించబడదు. అయితే ఈ ప్రయారిటీ అనే పదం ఏంటి అర్థం అంటే, ఈ ప్రయారిటీ అనే పదానికి మూల పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ భాషలో నుంచి ప్రయారిటస్ అనే మాటలో నుండి ఈ ప్రయారిటీ అనే మాట వచ్చింది. అనగా ప్రాధాన్యత. అంటే దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, దేనికి విలువనిస్తున్నావు. ఆమేన్. విలువ దేనికి ఇస్తున్నావు అనేది మనం గమనించాలి. నువ్వు విలువ ఇవ్వవలసిన దానికి ఇస్తున్నావా, అవసరం లేని దానికి ఇస్తున్నావా? మనకి ఎప్పుడు కూడా పెద్దోళ్ళు అంటారు, 25,000 పెట్టి గేదెను కొని 25 రూపాయలు పొలుపు కడ దెబ్బలాడుకుంటారని అంటారు కదండి. అంటే 25,000 రూపాయలు పొలుపు గేదె కొనటానికి, పాడి గేదెను కొనటానికి, అంటే ఇప్పుడు పాడి గేదెలు కూడా లక్షలకు వెళ్ళిపోయినాయి అనుకోండి. అంటే నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి నువ్వు ఒక పాడి గేదెను కొన్నవాడివి, ఒక 25 రూపాయలు 1000 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి దానికి పలుపు కొనలేదనుకోండి, ఆ పాడి గేదె ఎక్కడికి వెళ్ళిపోద్దో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఈరోజు మనం భక్తిలో నడుస్తున్నామంటే సరిపోదు. మనం చిందరవందరగా భక్తి చేస్తే ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది భక్తి జీవితాలు ఎలా ఉంటాయి అంటే చిందరవందరగా ఉంటాయి, అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పడేసినట్లుగా ఉంటుంది వాళ్ళ బ్రతుకు. కానీ మన జీవితాలు ఒక క్రమబద్ధంగా ఉండాలి. మన జీవితంలో ఆ క్రమం అనేది లేనంత వరకే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. హల్లెలూయా. అవునండి. ఏలియా ఆ బయలు ప్రవక్తలతో ఆయన సవాలు చేసిన తర్వాత అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఏలియా పడిపోయిన ఆ బలిపీఠాన్ని తీసి, ఆ రాళ్లను తీసి బలిపీఠాన్ని కట్టి కట్టెలను వాటి మీద చక్కగా పేర్చాడంట. హల్లెలూయా. అంటే కట్టెల్ని ఎట్లా పడితే అక్కడ పడేయలేదు ఆయన. ఆ కట్టెల్ని ఎలా పెట్టాడంటే ఒక క్రమం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా దాన్ని పెట్టడం జరిగింది. ఒకవేళ అది ఇష్టానుసారంగా పెడితే ఆ బలి మీద, ఆ బలిని దేవుడు అంగీకరించేవాడు కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారు జాగ్రత్తగానండి. ముందు నేను చెప్పాను కదా, ప్రాధాన్యత. నీ జీవితంలో ప్రాధాన్యతలను బట్టే నీ ఫలితం అనేది ఉంటుంది. ఒక మనిషికి దేనికి విలువనిస్తాడో దానికే మొదటి స్థానాన్ని ఇస్తాడు. ఇప్పుడు చెప్పాను కదా, ప్రయారిటీ అనే పదం లాటిన్ భాషలో నుంచి ప్రయారిటస్ అనే పదం నుంచి వచ్చింది. ఆ ప్రయారిటస్ అంటే అర్థం ఏంటంటే మొదటిది అని అర్థం. ఆమేన్. ఏంటండి? మొదటిది. ఇప్పుడు యేసు ప్రభు అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతింపకుడి, అవి మీకు అవసరమే. యేసు ప్రభు ఆహారాన్ని వద్దనలా, యేసు ప్రభు పని చేయొద్దనలా, యేసు ప్రభు కష్టపడొద్దనలా, యేసు ప్రభు మంచి గృహాన్ని కట్టుకోవద్దనలా. కానీ ఏమంటున్నాడంటే వాటి గురించి మీరు చింతించకుడి. మీ యొక్క దృష్టి, మీ ఆలోచన, మీ తపన వాటి మీద పెట్టొద్దు. కానీ మీరు ఏం చేస్తారంటే మొదటిగా, హల్లెలూయా, అంటే మీ ప్రయారిటీ ఏమై ఉండాలి? ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుని యొక్క జీవితంలో అతని మొదటి ప్రాధాన్యత ఏంటి? ఈరోజు అనేక మంది క్రైస్తవులు తమను తాము చూపించుకోవటం మీదే దృష్టి పెట్టారు. యేసు ప్రభువును చూపించడానికంటే బదులుగా తమను తాము గణపరుచుకోవటానికి వాళ్ళ దృష్టి వెళుతూ ఉంది. అపోస్తలుడైనటువంటి పేతురు, యోహాను వారు పగటి వేళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో, ఆ ప్రార్థనా సమయంలో ఆ మందిరం దగ్గరికి, దేవాలయం దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఆ శృంగారం అనేటువంటి గుమ్మము దగ్గర భిక్షమెత్తుతున్నటువంటి ఆ కుంటివాడిని పేతురు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లేచి నిలబడమని చెప్పగానే అతడు లేచి నిలబడ్డాడు. ఆయన్ని చూసి ప్రజలందరికీ
ఆ కుంటివాడు స్వస్థత పొందటం చూసిన ప్రజలందరూ కూడా వాళ్ళు కనుక్కున్నారు, అరే ఒకప్పుడు ఇతడు ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షమెత్తేవి ఈ వ్యక్తి, మరి ఇతడు చిన్నప్పటి నుంచి కుంటివాడిగా ఉన్నాడు, అనేక సంవత్సరాలుగా మనం దేవాలయంలో వీడిని చూస్తున్నాం, మరి ఈరోజు ఇతడు చక్కగా ఆరోగ్యవంతుడుగా గంతులు వేస్తూ ఆ భిక్షాటను ఆపివేసి మరి దేవుని ఆలయంలోనికి వచ్చాడు, దేవుని స్తుతిస్తున్నాడు, సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రజల్లో దేవుని స్తుతిస్తున్నాడు. ఇది ఎలా జరిగిందని వారికి అడిగినప్పుడు ఆ కార్యం అపోస్తుడైనటువంటి పేతురు ద్వారా, యోహాను ద్వారా చేయబడిందని వారు గ్రహించారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పేతురు గారి దగ్గరికి వచ్చేసారు, వారందరూ కూడా యోహాను దగ్గరికి వచ్చేసారు. వచ్చి వాళ్ళని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు, వాళ్ళని చాలా అబ్బురంగా చూస్తూ ఉన్నారు, వాళ్ళని గనపరుస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు అంటాడయ్యా, ఎందుకు మమ్మల్ని తేరు చూస్తున్నారు? వీడిని స్వస్థపరిచింది మేం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములోని శక్తి ఈ కుంటివాడిని స్వస్థపరిచింది. హల్లెలూయా. పేతురు అది మేం చేసామనలా. ప్రజలందరూ కూడా వారిని గౌరవించుతూ ఉన్నప్పుడు వారు ఆ గౌరవాన్ని ఎవరికి ఇచ్చారంటే దేవునికి చెందేటట్టుగా చేశారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన భక్తి జీవితంలో, మన కుటుంబ జీవితంలో మీకు సంబంధించిన ఒక నిజ క్రైస్తవుడికి సంబంధించిన ఏ పనైనా మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అంటే నువ్వు ఆహారం గురించి ఆలోచన చేయాలి, వస్త్రాల గురించి ఆలోచన చేయాలి, నీ గృహాన్ని గురించి ఆలోచించాలి, కానీ వాటి గురించి కాదు నువ్వు మొదట ఆలోచించాల్సింది. వాటికి కాదు మొదటి స్థానం. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు ప్రతిసారి అంటున్నాడు, మొదటి 10వ వంతు నాది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే దశంభాగం నువ్వు చివరి 10 కాదు ఇవ్వాల్సింది, మొదటి 10 ఇవ్వాలి. నీ జీవితంలో మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి, నీ జీవితంలో జ్యేష్ఠుడు ప్రభువుకి ఇవ్వాలి, నీ జీవితంలో ఏ పనైనా మొదటి స్థానము దేవునిదే అయి ఉండాలి. ఇప్పుడేం జరుగుతుందంటే దేవుణ్ణి మనం మొదటి స్థానంలో పెట్టట్లా. ఎప్పుడైతే దేవుణ్ణి మొదటి స్థానంలో మనం పెట్టట్లేదో మిగిలినవన్నీ కూడా మన జీవితంలో ఉన్న మిగిలినవన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే చల్లా చెదురైపోతున్నాయి. తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఎప్పటికీ ఒక క్రమమైన జీవితానికి రాదు. ఏదో కొద్దిసార్లు మీరు ఆ పని చేసిన అంతసేపు కనబడుతుంది మంచిగా, కానీ చివరిగా అది నాశనమే అవుతుంది, అది వృధానే అవుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేకుండా పోతుంది. కారణం ఏంటి? నీ ప్రయారిటీ తప్పు, నీ ప్రాధాన్యత తప్పు, నీ మొదటి స్థానం తప్పు వ్యక్తిని పెట్టావు నీ మొదటి స్థానంలో. ఆ మొదటి స్థానంలో ఎవరిని పెట్టాలో ఆయన నువ్వు పెట్టలేదు. ఎప్పుడైతే నీ పనిలో, నీ జీవితంలో, నీ యొక్క ప్రయాణములో ఆ మొదటి పని నువ్వు చేయలేదు సరిగా, మిగిలిన పనులన్నీ కూడా తప్పకుండా తప్పే జరుగుతాయి. అక్కడ నువ్వు మొదటి పని సరిగా చేస్తే అప్పుడు రెండవ పని సరిగా జరుగుతుంది. మొదటి వరుస రాళ్ళు సరిగా పెట్టాడు అనుకోండి మేస్త్రి గారు, అప్పుడు దాని మీద పెట్టే రాయి సరిగా వస్తుంది. లేదు 2 వరుసలు పెట్టిన తర్వాత అవన్నీ సరిగా రావట్లేదు అనుకోండి, అప్పుడు కింద వరుస వరకు కూడా పగలగొట్టి అక్కడి నుంచి దాన్ని సరిచేయాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరు. నువ్వు ఎంత నీతిమంతుడు అయినా నీ ప్రాధాన్యత సరిగా లేకపోతే, నువ్వు ఒక పని చేసేటప్పుడు ఆ మొదటి స్థానం సరిగా లేకపోతే, నీ యొక్క ఉద్దేశంలో మొదటి స్థానం సరిగా లేకపోతే, నీవు ఇవ్వవలసిన స్థలాన్ని నువ్వు మొదటగా వెతకాల్సింది వెతకకుండా అనవసరమైన దాన్ని నువ్వు వెతుకుతూ ఉంటే ఏం జరుగుతుందంటే నీ జీవితం వ్యర్థమవుతుంది. ఈరోజు ప్రజలు తమ జీవితాల్లో అక్కర్లేని వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఏది ముఖ్యమో వాళ్ళు గ్రహించట్లేదు. అందుకే యేసు ప్రభు చాలా విస్తారమైన ప్రసంగం చేశారు. 19వ వచనం నుండి 34వ వచనం వరకు ఒకే విషయాన్ని మాట్లాడాడు ప్రభు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చదవండి, ఎందుకంటే చాలాసార్లు మనం చెప్పిన వాక్యమే. అయినా మరొకసారి నేను చెప్తున్నాను ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నావు? నీ పనిలో మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు? ప్రాధాన్యత సరిగా ఉండాలి, నీ ప్రాధాన్యత క్రమం సరిగా ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో ఆ క్రమం సరిగా లేకపోతే
అది నీ జీవితం ఎన్నటికీ వర్ధిల్లదు. అది వర్ధిల్లినట్టు కనబడినా, ఈరోజు అది నీకు మేలుగా కనబడినా, ఒకరోజు దాని అంతము నాశనమే అవుతుంది. అందుకే నువ్వు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అందుకని అంటున్నాడు, మొదటిగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి. అంటే మొదటి స్థానము దేవునిది. నువ్వు ఆహారం గురించి ఆలోచించేదానికంటే ముందు, వస్త్రాల గురించి ఆలోచించేదానికంటే ముందు, నివాసం గురించి ఆలోచించేదానికంటే ముందు నువ్వు దేని గురించి ఆలోచించాలంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన శక్తిని, ఆయన వాక్యాన్ని వెతకాలి. నువ్వు తెలుగులో ఒక సామెత ఉంది, ఒక చిరిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అని. అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్కి ఇప్పుడు ఒక బుక్ కొనాలి, ఒక పుస్తకం కొనాలనుకుందాం. ఇప్పుడు ఆ పుస్తకానికి సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి. అంటే ఒరిజినల్గా దాన్ని చెప్పింది ఇంకో ఉద్దేశం కోసం, కానీ మనకు అర్థమయ్యే పాయింట్లోనే మాట్లాడుతున్నాను. చూడండి, ఇప్పుడు కొంతమందికి డబ్బులు ఉండవు, అందరూ కూడా స్థితిమంతులు ఉండరు కదా, కావలసినంత లక్ష రూపాయలు అవసరమైతే కోటి రూపాయలు జేబులో ఉన్న వాళ్ళు అందరూ ఉండరు. సరే, ఇప్పుడు అతడి చదువుకు సంబంధించిన బుక్స్కి కొనడానికి మాత్రమే సరిపోయిన డబ్బు ఉంది. ఇప్పుడు ఆడు చొక్కా చిరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు మంచి ఫంక్షన్ జరుగుతుంది, అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొస్తారు. ఇప్పుడు నేను చిరిగిపోయిన చొక్కా ఎట్టేసుకెళ్ళను, కుట్టిన చొక్కా నాకు వద్దు, నాకు కొత్త చొక్కా అన్నాడు అనుకోండి. ఇప్పుడు బుక్స్ అన్నా కొనాలి, లేదా డబ్బు తీసి వాడికి చొక్కా అయినా కొనాలి. ఇప్పుడు నువ్వు అందమైన చొక్కా వేసుకున్నావు, ఒక రోజుతో అయిపోతాయి. కానీ నువ్వు పుస్తకం కొని నువ్వు సరిగా చదివి ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చావనుకోండి, నీ బ్రతుకులో ఎప్పుడు కూడా చిరిగిపోయిన చొక్కా వేయాల్సిన అవసరం నీకు రాదు. అంటే నీ జీవితంలో ప్రథమ స్థానం దేనికి ఇస్తున్నారు? ఈరోజు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ జీవితంలో ప్రథమ స్థానాన్ని చదువుకి ఇవ్వాలి. కానీ ఈరోజు చదువులకి ఇవ్వట్ల ప్రజలు. ఈరోజు విద్యార్థులు వాళ్ళ యొక్క సమయం అంతా లోకం యొక్క ఆశలకి, లోకాశలకి, యవనేచ్ఛలకి వాళ్ళ యొక్క దృష్టిని పెడుతున్నారు. వాళ్ళు అవసరమైన దానికి వాళ్ళ దగ్గర ఉండట్లేదు, అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నారు. ఈరోజు పెద్దలు అయితే ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తన సమయాన్ని, తన బలాన్ని, తన శక్తిని, తన ఆలోచనని వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నారు. కృంగిపోయిన సమయంలో నడకలేనప్పుడు అప్పుడు బయలుదేరుతాడు ఇటు నడవటానికి దేవుని కొరకు. ఆమె అంతేనండి. హృదయారణ్యంలో నేను కృంగిన సమయంలో ఒక పాట ఉంది, అందుట్లో ఆయన మొత్తం చెప్పుకొస్తాడు. అది ఇప్పుడు మాట్లాడే ఓపిక లేనప్పుడు ఇప్పుడు వీడికి వాక్యం చెప్పాలని అనిపిస్తుంది. లోకంలో ఉన్నంతసేపు బలాన్ని, శక్తిని అంతా కూడా వ్యర్థమైన వాటికి ఖర్చు పెడతారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రభు కోసం బయలుదేరతారు. అప్పుడు ఈ బయలుదేరినోడికి సేవ చేయడానికి మళ్ళీ 2-3 ఉండాలి ఇటు వెనకాల. అవునండి. ఇప్పుడు పరిచర్యలోకి వచ్చేటప్పుడు వాడు ఆరోగ్యవంతుడు అయ్యి ఉండాలి. అంటే ఇక్కడ రోగం గురించి, ఆరోగ్యం గురించి కదా నేను మాట్లాడేది. ఒక మనిషికి ఒక పని చేయాలంటే ఆ సామర్థ్యత అతనికి ఉండాలి. ఆ సామర్థ్యత అంతా నువ్వు వ్యర్థం చేసుకుని, నీ జీవితం అంతా లోకంలో తగలబెట్టుకుని, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నేను ఏదో చేస్తానంటే, నువ్వు చేసినా నీ జీవితం చేరాల్సిన గమ్యానికి చేరదు. ఎందుకంటే నీ ప్రాధాన్యతల్లో తప్పు ఉంది. నీ లెక్క మొదటి స్టెప్లోనే తప్పిపోయావు. మీకు తెలుసు, లెక్కలు వేసేటప్పుడు ఆల్జీబ్రా లెక్కలో ఆన్సర్ రాలేదనుకోండి సరిగా, దాని అర్థం ఎక్కడో ఒక స్టెప్ తప్పిందని. ఇక ఆ స్టెప్ ఒక్కసారి తప్పిన తర్వాత ఆ లెక్క ఇంకెప్పటికీ కరెక్ట్ కాదు. ఇక అవుతుందండి? అవదు. ఎందుకంటే నువ్వు తప్పిన దగ్గర నుంచి నువ్వు వేసే ప్రతి స్టెప్ తప్పే వస్తుంది. ఈరోజు అనేక మంది జీవితాలు, వాళ్ళు ఎన్ని మంచి చేయాలనుకున్నా, దేవుని కొరకు వాళ్ళు జీవించాలనుకున్నా, దేవుని కొరకు ఏదో చెయ్యాలనుకుంటున్నా, వాళ్ళు ఎంత ప్రయాసపడినా వాళ్ళ ప్రయాసం అంతా కూలిపోతుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మొదటి స్థానంలోనే, వాళ్ళ యొక్క మొదటి మెట్లోనే వాళ్ళ యొక్క తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం అయి ఉన్నది. ఈరోజు ఏం కోరుకుంటున్నారు మనుషులు? బైబిల్ చెప్తుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. పెళ్ళయ్యేదాకా యవనస్తులు ఆ వాక్యం చదవటానికి ఇష్టపడరు. ఆమేన్. అవునండి. ఎందుకని? ఇప్పుడు ఆ వాక్యం చదివితే, కానీ వీళ్ళకి ఏం కావాలి? ముందు అందం కావాలి.
అందాన్ని చూసి చేసుకుంటారు, తర్వాత క్యారెక్టర్ లేదని తెలిసిందనుకోండి, అప్పుడు క్యారెక్టర్ కోసం ఎడితే వస్తుందా? రాదు. ఎందుకని? నీ మొదటి స్టెప్పే తప్పు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా, లేకపోతే దేవుని దయను సంపాదించాలనుకుంటున్నానా? నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నానా, నేను దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నానా అని పౌలు గారు అడిగాడు. అంటే ఇప్పుడు ఆయన జీవితంలో రెండూ చేయలేడు, ఒకటే చేయగలడు. ఆ ఒకటే ఏం చేయాలి? ప్రభువునన్నా సంతోష పెట్టాలి, లేకపోతే మనుషులనైనా సంతోష పెట్టాలి. అయితే పౌలు గారు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను ప్రభువును సంతోషపెట్టేవాడిని కాను. అందుకే పౌలు గారు ఏం చేశాడంటే, మనుషులను సంతోష పెట్టడం కంటే కూడా దేవునిని సంతోష పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మనుషుల్ని సంతోష పెట్టడం కాకుండా దేవుని సంతోష పెట్టాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడో, అప్పుడు దేవునిని సంతోష పెట్టాడు, దేవుని బిడ్డలను కూడా ఆయన సంతోష పెట్టాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అతడు ధనవంతుడు. అతడు ఎవరండి? ధనవంతుడు, మిక్కిలి ఆస్తిపరుడు, భక్తి కలిగిన వాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, నేను నిత్య జీవానికి వారసుడిని కావాలనుకుంటున్నాను, అయితే ఆ నిత్య జీవానికి నేను వారసుడిని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగారు. ప్రభు ఆ వ్యక్తిని చూసి, ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తితో అంటున్నాడు, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ ఆయన చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, ఇవన్నీ చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, అయితే వెళ్ళి నువ్వు అలాగూ చేయము. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాను. అయితే ప్రభు అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఏంటంటే నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు ఆ వ్యక్తికి నిత్య జీవం యొక్క విలువ తెలుసు. నిత్య జీవాన్ని వెళ్ళే మార్గం ఎవరి దగ్గర ఉందో ఆ వ్యక్తికి తెలుసు. నిత్య జీవానికి వెళ్ళే ఆ మార్గం ఇప్పుడు ఆయనకి తెలవబడింది. ఇప్పుడు ఆయనకి తెలుసు కదా, యవనస్తుడికి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు యేసు ప్రభు చెప్పారు ఆయనతో. ఏమని చెప్పాడు? నువ్వు ధర్మశాస్త్రాన్ని వెంబడించు, నువ్వు వెంబడిస్తున్నావు, అయితే ఇంకొక్కటే తక్కువగా ఉంది నీకు. ఆ ఒకటేంటంటే నీ ఆస్తిని మీ బేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు జవాబు వచ్చేసింది ఆయనకి, ఆయనకి ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ మాట ప్రకారం ఆయన చేస్తే అతడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేవాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అతడు మిక్కిలి ఆస్తిపరుడైనందున వ్యసన పడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన జీవితంలో మొదటి స్థానం దేనికి ఇచ్చాడు? డబ్బుకి ఇచ్చాడా? వాక్యానికి ఇచ్చాడా? ఈరోజు ప్రజలు దేవుణ్ణి వెంబడించాలి అంటే ముందు వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరాలి. ఆమేన్. అవునంటారా కాదా? వాళ్ళవన్నీ నెరవేరాలి. వాళ్ళకు 10 కోరికలు ఉంటాయి, 10 ప్రభువు నెరవేర్చాలి. మీ ప్రభు నెరవేరితే ప్రభు ఇక మేము ప్రభువులోనే ఉంటామంటారు. 9 దాకా రాగానే ఇంకో 10 పెట్టి కూర్చుంటారు. మళ్ళీ ఈ 11 నెరవేరితే సాలయ్య గారు అంటారు. ఆ 11 నెరవేరేసరికి మళ్ళీ పెట్టుకుంటారు. ఈలోపు శాంతం ఇక డాక్టర్ గారు చెప్తాడు, 5 నెలలు 6 నెలలు 3 నెలలు అంటాడు. ఇక అప్పుడు మొత్తం ఇక అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, ఆఫ్రికా నుంచి యూరప్ ఖండం వరకు భూమి మొత్తాన్ని తిరగేసి ఒక్కసారి 800 కోట్ల మందిని ఒకే ప్రార్థన ద్వారా ఒకే వాక్యం చెప్పేసి వీళ్ళందరిని మార్చి పరలోకానికి వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి నిర్ణయించుకో. నువ్వు దేవుడు పేదరికాన్ని ఏం పెట్టలేదు, అది మీ పిచ్చితనం. దేవుడిని సన్నిధిలో నడవటం అనేది అది బాధలతో కూడింది కాదు. దేవునితో నడవటం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. పేతురు ఆయన పెద్ద చేపలు పట్టే వ్యక్తి, ఆయన పెద్ద పేరు కలిగిన వాడు. ఆయన ఆ చేపలు పట్టే టైంలో ప్రభు వచ్చి అన్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను బట్టే జాలరునిగా చేస్తానన్నాడు. పేతురు ఆయన వలను విడిచిపెట్టాడంట, ఆ పడవలను విడిచిపెట్టాడంట, తన వ్యాపారాన్ని విడిచిపెట్టాడు, యేసు ప్రభుని వెంబడించాడు. యోహాను వలలు బాగు చేసుకునే సమయంలో ప్రభు అక్కడికి వెళ్ళాడు, వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. యోహాను ఆ వలలు విడిచి యేసుని వెంబడించాడు. మత్తయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఒకరోజు సుంకాన్ని వసూలు చేసే సమయంలో
ఆ ట్యాక్స్ కట్టించుకునే సమయంలో ప్రభు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, వచ్చి నన్ను వెంబడించు. ఆయన దాన్ని వదిలి యేసుని వెంబడించాడు. వాళ్ళు అడగల, మత్తయ్య అయినా అడగల, ప్రభువా నేను ఎంత ఉద్యోగాన్ని వదిలిపెట్టి వస్తున్నాను, మరి నాకు అక్కడ ఉంటే నాకు క్వార్టర్ ఫెసిలిటీస్ ఉంటాయి, లేకపోతే నాకు హౌసింగ్ అలవెన్సెస్ ఉంటుంది, నా పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటుంది, లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది, నాకు ఇంత జీతం ఇస్తారు, నిన్ను వెంబడిస్తే నా పరిస్థితి ఏంటని ఆయన అడగల. పేతురు ఆయన అడగల, ప్రభువా నిన్ను వెంబడిస్తే ఏంటి నా పరిస్థితి, నేను పెద్ద వ్యాపారవేత్తనే, మా యొక్క ప్రాంతంలో జాలరులో నేను ఒక ఉన్నతమైన ధనవంతుణ్ణి, నా పరిస్థితి ఏంటని పేతురు అడగల. అవన్నీ అయిపోయింది, వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ ఆలోచన కూడా రాల. కానీ ఈ ధనవంతుడు వెళ్ళిపోయిన టైంలో అడుగుతున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. ఎందుకంటే ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించడం ఎంత కష్టమో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కూడా అంతే కష్టం అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా మేము అన్నీ వదిలిపెట్టుకుని వచ్చాం కదా, మా సంగతి ఏంటి? ఎప్పుడు అడిగాడు పేతురు దాన్ని? ఇప్పుడు ఎవరైనా పనికి వెళ్ళేటప్పుడు, పని మొదలుపెట్టినప్పుడు అడుగుతారా, పనికి ముందే అడుగుతారా డబ్బులు? పని అంతా అయిపోయిన తర్వాత ఎంత ఇస్తారండి అని అడుగుతారా? ముందే అడగాలి. అప్పుడు మధ్యలో అడుగుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ దృష్టి ముందు భూ సంబంధమైన వాటి మీద లేదు. పేతురు కూడా ఆహారం అవసరమే, పేతురు కూడా భోజనం చేశాడు, ఆయన కూడా ట్యాక్స్ కట్టాడు, ఆయన కూడా అవసరతలు కలిగి ఉన్నాడు. కానీ వాటికంటే ముందు వాళ్ళ యొక్క మొదటి స్థానం ఎవరికి ఇచ్చారంటే దేవుని మాట నెరవేర్చడం మీద ఇచ్చారు. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నిజమే నువ్వు పిలిచేసావు, మేము వచ్చేసాం, మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా కొరకు మీరు ఏదైతే వదిలిపెట్టుకున్నారు, అన్నలైనను, తల్లిదండ్రులైనను, అక్కచెల్లెళ్ళనైనను, సహోదరులైనను, ఆస్తిపాస్తులైనను, వెండినైనను, బంగారాన్ని మీరు ఏది వదులుకున్నారో దానికి 100 రెట్లు మీరు పొందుకుంటారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు మొదటగా దేవుని చిత్తాన్ని నెరవేర్చు, నీకు ఆహారం కొదువు ఉండదు. నువ్వు మొదటగా దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుడు నీకు అప్పచెప్పిన పని నువ్వు చెయ్యి, నీ వస్త్రాలకి కొదువు ఉండదు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చు, నీకు నివాసం కొదువు ఉండదు. ఎందుకంటే నిన్ను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడు ఎవరంటే ఆ మొదటి స్థానంలో ఉన్న యేసుక్రీస్తు. మిగిలిన నీ జీవితంలో ప్రతి విధానాన్ని, విభాగాన్ని ఆయన సరిచేసే దేవుడై ఉన్నాడు, ఆయన అభివృద్ధి చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ మొదటి స్థానం దేనికి ఇస్తున్నావు? ఈరోజు క్రైస్తవులు యేసుక్రీస్తుని దేనికి వాడుతున్నారంటే ఒక సర్వెంట్ లాగా వాడుతున్నారు అంతే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవితాలు చేసుకుంటారు, వాళ్ళ జీవితాలు చల్లాచెదురు చేసేసుకుంటారు, వచ్చి ఆయన శుభ్రం చేయమంటారు. ఇంట్లో మీరు పాలు తాగేటప్పుడు, లేకపోతే అక్కడ టిఫిన్ చేస్తే, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆ బల్ల మీద ఉన్నవన్నీ పడిపోయినాయి అనుకోండి, ఎట్లా పెడితే అట్లాగా మీరే పడేసేసి ఆ మెయిడ్ని పిలిచి, సర్వెంట్ని పిలిచి దాన్ని అంతా శుభ్రం చేయమన్నట్టుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు జీవితాలు. ఇష్టం వచ్చిన వ్యాపారంలో దిగేస్తారు, నష్టాలు పాలైపోతారు. ఇష్టం వచ్చిన స్నేహాలు చేస్తారు, నష్టాలు పాలైపోతారు. ఇష్టం వచ్చిన విధానంలో పెంచుతారు పిల్లల్ని, నష్టాలు పాలైపోతారు. అప్పుడు వచ్చి వీటన్నిటిని సరిచేయ ప్రభువా, వీటన్నిటిని సరిచేయ ప్రభువా అంటారు. సరి చేస్తాడు ఇప్పటికైనా మొదటి స్థానంలో పెడితే, ఇప్పటికైనా మొదటి స్థానంలో పెడితే. రోజుకి 2 బాటిల్స్ సారా తాగేవాడు 5 బాటిల్స్ సారా తాగేవాడిని తిడతాడు. ఎందుకురా సారా తాగి జీవితాన్ని చెడగొట్టుకుంటున్నావు, 5 బాటిల్స్ అని నువ్వు అంటాడు. ఆడంటాడు, నువ్వు 2 బాటిల్సే మానలేనోడివి, నేను 5 బాటిల్కి అలవాటు అయినోడు, నేను ఎట్లాగా మారుతానంట. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకడినొకడు మార్చాలంటే ముందు ఎవడో ఒకడు మారాలి. ఆమె ఇప్పుడు వీళ్ళిద్దరు మొదటి స్థానంలో మొదటి విషయం ఏంటి తెలుసా? ఈడు ఆడిని మార్చడం కాదు, ఆ డీడిని మార్చడం కాదు. మొదటగా ఏళ్లలో ఒకడు మారాలి, తర్వాత మార్చగలడో లేదో తర్వాత సంగతి ఇంకొకడిని. ఈడు మారకుండా ఇంకోటి మార్చడానికి ప్రయత్నం చేస్తే మారతారాడు, మారడు. మొదటి స్థానం సరిగా ఉండాలి, నీ ప్రయారిటీ సరిగా ఉండాలి. ఒక విద్యార్థికి వాడి ప్రయారిటీ చదువు అయి ఉండాలి.
ఒక భార్యాభర్తలకు వాళ్ళ మొదటి ప్రయారిటీ వారు దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్త ప్రకారంగా నడిచే విషయమై ఉండాలి. ఏది ఏమైనా ప్రతి నిజ క్రైస్తవుడి యొక్క మొదటి ప్రయారిటీ ఏంటంటే అతని చిత్తం కాదు, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక. యేసు ప్రభు సగమే చెప్పాడు ధనవంతుడికి, అరే నీ ఆస్తి అంతా అమ్మేసేసి బేదలకు ఇచ్చి రమ్మన్నాడు. కానీ ప్రభు ఇంకో మాట చెప్పాల, నీ ఆస్తి అంతా అమ్మేసిన తర్వాత నువ్వు ఎంత అమ్మి బేదలకు ఇచ్చావో దానికి 100 రెట్లు నీకు ఇవ్వబోతున్నానన్న మాట దాచిపెట్టాడు ఆయన. అవునా కదా? ఎందుకంటే పేతురుకి ఏం చెప్పాడు ప్రభు, మీరు ఏది పోగొట్టుకున్నారో అది 100 రెట్లు మీకు ఇవ్వబడుతుంది, 100 రెట్లు ఇవ్వబడుతుంది. అంటే ఇప్పుడు ఆ ధనవంతుడు కూడా అతని మిక్కిలి ఆస్తి వచ్చేసి ఉంటే నిజంగా పరలోకంలో వాడు చాలా ధనవంతుడు అయ్యి ఉండేవాడు అందరి మీద. అంటే అక్కడ ధనవంతుడు అంటే అక్కడ డబ్బులేం అవసరం ఉండవాలండి, కానీ ఎక్కువ అభిషేకం కలిగి ఉండేవాడు. అతన్ని దేవుడు ఇంకా బలంగా వాడుకునేవాడు. అసలు ఏం చేసేవాడు మనకు తెలియదు, అది దేవునిలో ఉంది. కానీ అది ఎందుకు బయలుపడలేదంటే వాడి మొదటి స్థానం తప్పు. వాడి మొదటి స్థానం పరలోకం కాదు, పరలోకానికి వెళ్ళాలని ఉంది. అవునండి, ధనవంతుడికి పరలోకానికి వెళ్ళాలని లేదా? నరకానికి వెళ్ళాలనుకున్నాడు ఆయన? లేదు, పరలోకానికి వెళ్ళాలని ఉంది. కానీ పరలోకం కంటే ముందు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఆయనకి. ఆయనకు డబ్బు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, సమాజంలో అధికారం కావాలి, లోకంలో అన్నీ నెరవేర్చుకోవాలి, లోకాన్ని సంపూర్తిగా అనుభవించాలి. ఈ లోకం నాశనం అయిన తర్వాత వెళ్ళి పరలోకంలో అనుభవించాలి. అంటే వాడి ప్రాధాన్యతలు సరిగా లేవు, వాడి యొక్క క్రమం సరిగా లేదు, వాడు చేరవలసిన మార్గంలో చేరలేదు. అందుకే ప్రభు అంటాడు, మొదటిగా నా నీతిని వెతుకు. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఎవరి మార్గాన్ని వెంబడిస్తున్నావు? ప్రియమైన సహోదరి సహోదరులారు, బ్రహ్నం గారు ఒక వర్తమానంలో ఆయన ఏం చెప్పాడంటే, ఎన్నడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మొదటగా నువ్వు ప్రార్థించు. నువ్వు గంటలు ఆలోచించి 100 మందిని అడిగేదానికంటే ముందు నీకు మొదటగా ప్రార్థించి దేవుని దగ్గర జవాబుని పొందుకునే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అది నీ మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. నీ జీవితంలో ప్రతి పనికి వాక్యం మొదటి స్థానం అయి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు నువ్వు ఫలిస్తావు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆయన ఏమన్నారంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు, మీరు బహుగా ఫలించినట్లుగా మీలో ఫలించని ప్రతి తీగను నేను నరికి పారవేయదును. మనం ఫలించాలంటే పనికిరాని తీగలు నరికేయాలి. పనికిరాని తీగలు నరకలేదనుకోండి, మీ అందరికీ తెలుసు, కలుపు తీగిపోతే ముందు ఏది లాగుద్ది? ముందు పంట కంటే కూడా కలుపుకి ఎక్కువ పవర్ ఉంటుంది. నువ్వు ఎంత ముందేసినా సరే అసలు మొక్కకి వెళ్ళక ముందేనే కలుపు మొక్కకి వెళ్ళిపోద్ది. అందుకే ఇప్పుడు నువ్వు ముందేయటానికంటే ముందు ఆ యొక్క ఆ పంటకి నువ్వు బలాన్ని అందించటానికంటే ముందు నువ్వేం చేయాలంటే ఆ బలాన్ని తీసివేసే కలుపు మొక్కలను నువ్వు పీకేయాలి. నువ్వు పీకలేదనుకోండి, బలవంతా దేనికి వెళ్ళద్ది? కలుపు మొక్కలకి వెళ్ళద్ది. కాబట్టి కలుపు పీకి అప్పుడు దానికి బలాన్ని అందించాలి. ఈరోజు ప్రభు అదే చెప్తున్నాడు, నీ జీవితంలో నా జీవితంలో మీరు ఫలించాలంటే ఫలించని ప్రతి తీగను నరికి పారవేయండి. మరలా అన్నాడు ప్రభు, మీరు బహుగా ఫలించినట్లుగా మీలో సరిగా ఫలించిన తీగలను నేను నరికి పారవేస్తాను. ఇప్పుడు అస్సలు ఫలించిన తీగలను ఒక రౌండ్ నరికాడు, రెండో రౌండ్ ఏం చేస్తాడంటే ఏదో అప్పుడప్పుడు ఫలించే వాటిని కూడా ఆయన నరికేశాడు. ఎందుకంటే అప్పుడప్పుడు ఫలించే దాని మీద దృష్టి పెడితే రెగ్యులర్గా ఫలించే వాటి మీద మనకు దృష్టి తగ్గిపోద్ది. అందుకే అపోస్తులు మొదటి సంఘ కాలంలో మరి అక్కడ ఆహారాన్ని పంచిపెట్టే విషయంలో గొడవలైనప్పుడు అపోస్తులు ఏమన్నారంటే, మేము ప్రార్థన చేయటం, వాక్యం చెప్పటం అనే విషయాలను విడిచిపెట్టి మేము భోజనాలు పంచుకుంటా, మీ గొడవలు తీర్చుకుంటా మేము ఉండం కాబట్టి మీలో యవనస్తుల్ని, జ్ఞానం కలిగిన వారిని, ఆత్మ నింపుదల కలిగిన వారిని మీరు తీసుకురండి, వాళ్ళకి ఈ పని అప్పచెప్తాం. మేము మాత్రం ఎప్పుడు కూడా ప్రార్థనలోను వాక్య పరిచర్యలోను మేము సమయాన్ని గడుపుతాం అన్నాడు పేతురు. ఎందుకంటే పేతురు గారి యొక్క ప్రథమ పని వాళ్ళు దేవునికి మొదటి స్థానం ఇవ్వటం. సంఘంలో లేకపోతే లోకంలో ఉన్న అధికారాలు కాదు, లోకంలో ఉన్న బిరుదులు కాదు, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అందునిమిత్తం యేసు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్తున్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తనే ప్రకటించండి, నమ్మిన వారిని సూచక్రియలు జరుగుతాయి అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, మీరు అప్పుడే వెళ్ళొద్దు,
మొదటగా యెరూషలేములో నిలిచి ఉండండి. నా తండ్రి వాగ్దానం చేస్తున్నట్లుగా ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు అప్పుడు మీరు శక్తిని పొందుదురు. అప్పుడు మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అంటే ఆ ప్రపంచవ్యాప్త పరిచర్యను వాడు జరిగించటానికంటే ముందు వాళ్ళకి ఏం కావాల్సి వచ్చిందంటే ఆత్మ నింపుదల కావాల్సి వచ్చింది. అందుకే ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోమాకండి, కానీ యెరూషలేములో నిలిచి ఉండండి. ఎప్పటి వరకే? ఆత్మను మీరు పొందుకునే వరకే. కాబట్టి ఆ శిష్యులు ఆత్మ పొందుకునే వరకు యెరూషలేములో నిలిచున్నప్పుడు ఆ పెంతెకొస్తు పండగ దినాన ఆ పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చినప్పుడు వారు శక్తి పొందారు. అప్పుడు వాళ్ళు సకల ప్రాంతాలకి వారు సువార్తను ప్రకటించగలిగారు, అనేక మందిని రక్షించగలిగారు. యేసు ప్రభు చెప్పిన అద్భుతాలన్నీ జరిగినాయి. కారణం ఏంటంటే ఆ ప్రయారిటీ, మొదటి స్థానం దేనికంటే దేవుని సన్నిధిలో గడపటానికి. ఈరోజు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు మొదటగా ప్రజల ముందు కనబడేదానికంటే కూడా మొదటగా దేవుని సన్నిధిలో గడపటానికి వాళ్ళ యొక్క సమయాన్ని ఇవ్వాలి. అందుకే సహోదరుడు బ్రహ్మ గారు ఆయన ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. ప్రపంచంలో ధనవంతులు, రాజులు, చక్రవర్తులు, రాష్ట్రపతులు, అధిపతులు, ప్రధానులు, గొప్పవారు ఆయన్ని ఆహ్వానించాలనుకున్నారు. కానీ ఆయన 30 ఏళ్ల పరిచర్యలో ఆయన ఆల్మోస్ట్ చేసిన ప్రసంగాలు 20-25 సంవత్సరాల రికార్డెడ్ మెసేజ్లు ఆయన చేసింది 1200 మెసేజ్లు మాత్రమే. ఎందుకంటే ఆయన ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి చెప్పి ఆయన డబ్బును సంపాదించుకునే దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఆయన దేని మీద దృష్టి పెట్టాడంటే దేవునితో సమయం గడపటం మీద దృష్టి పెట్టాడు. హల్లెలూయా. ఆయన వేటకి వెళ్ళేవాడు. దేనికి వెళ్ళేవాడు అంటే వేటకి అక్కడ ఉన్న జంతువులన్నీ చంపటానికి కాదు, ఆ వేట పేరున లోకానికి దూరంగా వెళ్ళి అక్కడ సమయం అంతటిని దేవునితో గడిపొచ్చాడు. కాబట్టి ఆయన ఒకరోజు మీటింగ్లోనే కొన్ని వేల మంది స్వస్థతలు పొందేవాళ్ళు. హల్లెలూయా. ఒక 5 రోజుల మీటింగ్లో పెడితే కొన్ని లక్షల మందికి స్వస్థత వచ్చేది. కారణం ఏంటంటే మొదటి ప్రాధాన్యత దేవుని సన్నిధిలో గడపటానికి ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితం ఇంకా అస్తవ్యస్తంగా ఉందా? నీ జీవితం సరైన మార్గం లేదా? అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే మొదటగా దేవుని దగ్గరికి రా. నీకు కావాల్సింది మొదటగా దేవుడు. నీకు మొదటగా కావాల్సింది తిరిగి జన్మించిన అనుభవం కావాలి. నీకు మొదటగా కావాల్సిన పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఈరోజు నీకు మొదటగా కావాల్సింది నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నీకు కావాలి. వ్యర్థమైన వాటిని వెంబడించకండి. ఎందుకంటే ఈ లోకంలో మిగిలినవన్నీ అవి అప్పటి వరకు మాత్రమే పనికొచ్చాయి. నీ ధనము, నీ పేరు ప్రఖ్యాతులు కొంతవరకే. ఈ లోకంలో నువ్వు జీవించినంత వరకే. యవనస్తుడు, ఆ ధనవంతుడు మరణించిన తర్వాత ఆయన ధనంలో ₹1 అయినా ఆయనకి పనికొచ్చిందా? లేదు. అంత ధనంతో ఒక ఏసీ కూడా కొనుక్కెళ్ళిపోయాడు నరకానికి. ఒక ఆయన అనేవాడు, ఒక పాస్టర్ గారు, నరకానికి వెళ్లకుండా పాలసీలు ఉన్నాయంటే జనాలు ఎంత డబ్బు అయినా కడతారండి, పాపంలో బతకటానికి ఈ భూమి మీద అనేవాడు ఆయన. అది నిజమే. కానీ గుర్తుపెట్టుకో సహోదరుడా, నువ్వు వరుస క్రమమే, నువ్వు ఎలా నీ జీవితంలో దేనికి విలువిస్తున్నావు అన్న దాన్ని బట్టే నీ మిగిలిన జీవితం ఆధారపడి ఉంటుంది. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఎందుకంటే ఆమె ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలో ఆయనకే ఇచ్చింది. యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే ప్రతి మాట ఆమె విన్నది. యేసు ప్రభు అదే అంటున్నాడు, మొదటగా నా మాట వినండి, మొదటగా నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. సహోదరుడు బ్రహ్మ గారి గురించి ఒక ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం ఏంటంటే, నువ్వు ఎన్నుకున్న మార్గం కఠినమైన మార్గం, కానీ అది నా మార్గం. హల్లెలూయా. ప్రవక్త తన పరిచర్యలో లోకం వలె వెంబడించలా, కఠినమైన మార్గమైన ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆ మార్గం దేవుని మార్గం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఆ మార్గం నా మార్గం. నువ్వు ఈ మార్గాన్ని ఎన్నుకున్నావు కాబట్టి పరలోకంలో ఎక్కువ భాగం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఒకవేళ లోకంలో ప్రజల వలె ఆయన కూడా ఆయనకిచ్చిన వరాల్ని డబ్బు సంపాదించడానికి మాత్రమే వాడుంటే ఆయన డబ్బు, ఆయన పేరు ప్రఖ్యాతులు ఈ లోకంతో పాటు నశించిపోయేవి. కానీ వాక్య ప్రకారంగా నడిచాడు ఆయన. మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చాడు. మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్ని ఇరుకులు ఎదురవుతాయి, కొన్ని శ్రమలు ఎదురవుతాయి. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు దేవునిని మొదటి స్థానంలో ఇచ్చేటప్పుడు వచ్చే శ్రమలు అనేది నువ్వు నిజంగా దేవుణ్ణి 2వ స్థానంలో 3వ స్థానంలో పెట్టినప్పుడు వచ్చే నిత్యమైన శ్రమలకి సాటి అయినవి కావు. నువ్వు శ్రమ పడేది కొద్ది కాలమే,
దేవునితో నడిచినప్పుడు. కానీ దాని వలన వచ్చే బహుమానము నిత్య సంబంధమైన బహుమానమైనది. హల్లెలూయ. అది వాడబారని బహుమానమై ఉన్నది. అది నిత్యము దేవునితో నిలిచే బహుమానమైనది. కాబట్టి మీ జీవితంలో ప్రతి పనిలో మొదటగా దేవునికి స్థానం ఇవ్వండి. దేవునికి మొదటగా దేవుని వెతకండి. మీరు ఈరోజు ఆకలితో ఉన్న, శ్రమలతో ఉన్న, ఇబ్బందులతో ఉన్న, అవి ఎప్పుడు ఉండేవే. కానీ ముందు లేచి ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు, దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా ఇది నేను ఎలాగ పరిష్కరించాలి. దేవుని చిత్తం నీకు బయలుపడినప్పుడు ఆ చిత్తాన్ని నువ్వు నెరవేర్చు. అప్పుడు మిగిలినవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే పెట్టవలసిన స్థానంలో మొదటి స్థానంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు మిగిలిన వాటన్నిటిని సరిచేసేవాడు ఆయనై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ జీవితంలో మొదటి స్థానం ప్రభువుకి. ఎస్, మీ జీవితంలో ప్రభు ఉన్నాడు కాదని నేను చెప్పట్లా. ఆమె మీ అందరి జీవితంలో ప్రభు ఉన్నారు. ప్రభువును ప్రేమిస్తున్నారు. ప్రభు కొరకు మీరు ప్రయాసపడుతున్నారు. కానీ మీ ప్రేమ, మీ ప్రయాస, మీరు దేవుణ్ణి వెతకటం మొదటి స్థానమా కాదా? ఆయన మొదట్లో లేకపోతే ఆయన్ని రెండో స్థానంలో పెట్టినా నీ జీవితం వ్యర్థమే. 100 స్థానంలో పెట్టినోడు ఎలా నశిస్తాడో రెండో స్థానంలో పెట్టినోడు కూడా అలాగే నశిస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇవ్వవలసిన స్థానం మొదటి స్థానం అయి ఉన్నది. కాబట్టి ద పవర్ ఆఫ్ ద ప్రయారిటీ ఏంటంటే, ద పవర్ ఆఫ్ ప్రయారిటీ, ప్రాధాన్యత, శక్తి. ఆ ప్రాధాన్యత ఏంటంటే మొదటి స్థానం దేనికి ఇస్తున్నావు, రెండవ స్థానం దేనికి ఇస్తున్నావు, మూడవ స్థానం దేనికి ఇస్తున్నావు. మొదటి స్థానం మనం వాక్యానికి ఇవ్వాలి. మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలి. మనం ఎప్పుడైతే వాక్యానికి, దేవునికి మొదటి స్థానం ఇచ్చామో మిగిలినవన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో ఆయన క్రమపరుస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు, మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.